చేసుకోకుండా బెడ్ కార్డే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఇక ఇక్కడ 2 వే సిస్టమ్ పెట్టడం అయితే జరిగింది. ఈ ట్యూబ్ లైట్కి ఈ ఫ్యాన్కి అనమాట. ఇది వచ్చేసి బెడ్ లైటు, అలాగే ఇది వచ్చేసి ఆల్టర్నేట్గా సీలింగ్ లైట్లకి అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఏసీ పాయింట్ అనమాట. ఏసీకి వచ్చేసి 20 amps వేయటం అయితే జరిగింది. మీకు ఇక్కడ గేజర్కి వచ్చేసి 16 amps చూపించా కదా, ఇది వచ్చేసి 20 amps ఏసీకి. తర్వాత 2 సాకెట్లు 2 స్విచ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే బెడ్రూమ్లో ఆల్ అవుట్ అనేది కంపల్సరీగా వాడతారు. అది ఉండగానే ఫోన్ ఛార్జింగ్ అనేది పెట్టుకుంటారు. కాబట్టి ఒకటి ఆల్ అవుట్ కానీ ఒకటి ఫోన్ ఛార్జింగ్ కానీ అలా ఇస్తున్నాను. బెడ్రూమ్లో 2 సాకెట్లు 2 స్విచ్లు, లైటు, ఫ్యాను, బెడ్ లైటు, ఇంకొకటి వేరే లైట్ పాయింట్, అట్లాగే ఏసీ పాయింట్. ఇక డమ్మీ అంటే ఇక్కడ ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక ఇట్లాగా ఇక్కడ ఏసీ పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు ఇందాక చూపించే కదా, ఇది ఇక్కడ వేయాల్సిన స్విచ్ బోర్డ్ అనమాట ఏసీకి. అలాగే ఈ వాష్రూమ్ దగ్గర కూడా ఇదిగోండి, మీకు ఇందాక చూపించాను కదా, అది ఏదంటే అక్కడ బయట ఉందండి. ఇదిగోండి, ఇదే వాష్రూమ్ దగ్గర వేయాల్సిన స్విచ్ బోర్డ్ అయితే. ఇది లైటు, ఇది గేజర్ అని చెప్పా కదా, ఆ బోర్డు వేయాల్సినది ఇక్కడ. దీనికి ఇక్కడ వేస్తే వాష్రూమ్లో లైటు, గేజర్కి అయితే ఇక్కడ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాగా సెట్టింగ్ చేసుకొని కనెక్షన్లు ఇచ్చుకొని మొత్తానికి ఈ స్విచ్ బోర్డులు అయితే బిగిస్తున్నానండి. ఈ స్విచ్ బోర్డులని బిగించిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం స్విచ్ బోర్డులు మొత్తం బిగించేసిన తర్వాత చూపిస్తాను. తర్వాత ట్యూబ్ లైట్లు హాలోస్ కూడా వేయాలి. అవి వేసిన తర్వాత కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం. తర్వాత కరెంటు కూడా ఇచ్చిన తర్వాత కూడా నేను మొత్తం ఎలా ఉందనేది చూపిస్తాను. చాలా రోజుల తర్వాత ఇంటికి పని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కస్టమర్కి కొంచెం బడ్జెట్ టైట్గా ఉండటం వల్ల ఈ మెటీరియల్ కొనలేక కొంచెం పని అయితే చాలా పెండింగ్ అయితే పడింది. కాబట్టి ఈ మొత్తానికి ఇవాళ అయితే పని పూడుకోవడం జరిగింది. స్విచ్ బోర్డులు మొత్తం రెడీ చేసుకొని స్విచ్ బోర్డులు మొత్తం ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ మెయిన్ కనెక్షన్ ఒకటి ఉంది. ఈ మెయిన్ కనెక్షన్ కూడా బిగించేసాను అనుకోండి, కరెంట్ అయితే వచ్చేస్తుంది. ఇలాగా నేను చేసిన ప్రతి పని కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా మీ ఎక్కడన్నా వర్క్ చేయించుకునేటప్పుడు కానీ వర్క్ చేయించేటప్పుడు కానీ మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోస్ నేను చేస్తడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.